హలో అశోక్ గారు. హలో అండి. ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో పరిస్థితులు సరిగ్గా లేని నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి కంపల్సరీ జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా క్రికెట్ ఆట అంటే అందరికీ ఇష్టమే. ఓకే, మీలాంటి వాళ్ళు అందరూ వెళ్ళి టీవీ ముందే కూర్చుంటారు. బట్ ఐపీఎల్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మారిపోయిన తరుణంలో బయట జరుగుతున్న దాడులు ప్రతిదాడులకి సంబంధించి పోస్ట్ పోన్ చేస్తున్నారు అంటే ఒక వార్త చాలామందిని కలవరపెట్టింది. మరికొంతమంది సమయం పాటించారు, మరికొంతమంది ఈ టైంలో జరగకపోవడమే మంచిది ఏమో, అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే మళ్ళీ ఆ ఇబ్బందులు మనం ఫేస్ చేయగలమా లేదా అని రకరకాల ఆలోచనలు అయితే ఉన్నాయి, ఉద్దేశాలు కూడా ఉన్నాయి. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక విధంగా స్వాగతించాలి ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే భారత్కి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించి ఇంత ఘోరంగా యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు పెట్టడం అనేది కరెక్ట్ నిర్ణయం కాదని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా స్వాగతించాలి. క్రికెట్ అభిమానులకి అది కొంచెం కష్టతరంగా ఉన్నా, వాళ్ళు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఆట కంటే కూడా ప్రాణం ముఖ్యం కాబట్టి ఆ ప్రాణాలకి వాల్యూ ఇచ్చే విధంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మన ప్రాణాలు కాబట్టి సో దాని నిర్ణయాన్ని కూడా ప్రతి ఒక్కరు స్వాగతించాలి. అది కూడా పూర్తి స్థాయిలో రద్దేం చేయలేదు, నిరవధిక వాయిదా అంటూ ప్రభుత్వ బీసీసీఐ చెప్తూ వచ్చింది. ఆ నిరవధిక వాయిదా తర్వాత అంటే ఎప్పుడు మళ్ళీ తర్వాత ఈ కంటిన్యూటీ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ పెడతారు ఏంటి అనేది కూడా చూడాల్సింది. అయితే ఇప్పుడున్నటువంటి ఏంటంటే కొంచెం ప్లే ఆఫ్స్కి వెళ్ళే టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఖరారు అవుతూ వచ్చాయి, ఒక 4-5 టీంలు ఖరారు అవుతూ వచ్చాయి. సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా కొంతమందికి, క్రికెట్ అభిమానులకి మా టీం గెలవాలి, మా ప్లేయర్స్ సంబంధించి ఇలా ఉండాలనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో అలాంటి ఎగ్జైట్మెంట్కి ఒక బ్రేక్ అయితే వచ్చినట్టు కనిపిస్తుంది. మరి సెకండ్ హాఫ్ని స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా బీసీసీఐ చెప్తూ ఉంది. కానీ ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే క్రికెట్కి సంబంధించి ఎలా ఉంటుందంటే కొంచెం సెన్సిటైజ్డ్ ఇష్యూ. ప్రతి ఒక్కళ్ళు కొంచెం అభిమానంతో మనోభావాలు వాళ్ళు ఉంటాయి. ఒకళ్ళు టీం ఓడిపోతుందంటే ఖచ్చితంగా ఒకళ్ళు కామెంట్ చేస్తుంటారు. కానీ నిన్న మనం చూసుకుంటే ఇప్పుడు దేశ రక్షణ కోసం, దేశ రక్షణకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి క్రికెట్కి సంబంధించి కూడా. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి టీమ్స్కి సంబంధించి కావచ్చు, టికెట్లు కావచ్చు, ఇలా చాలా ఎక్కువగా రన్ అవుతూ ఉంటుంది. ఐపీఎల్ జరుగుతుందంటే దానికి సంబంధించి మార్కెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు స్టేడియంస్కి సంబంధించి ఇటీవల నిన్న జరగాల్సినటువంటి మ్యాచ్ని కూడా అర్ధాంతరంగా ఆపేసుకుంటూ వచ్చారు. నిన్న పంజాబ్ ఢిల్లీకి సంబంధించిన మ్యాచ్ కూడా, ధర్మశాలకు సంబంధించిన జరగాల్సిన మ్యాచ్ కూడా అక్కడ 10 ఓవర్లు అయిపోయిన తర్వాత అక్కడ అన్ని క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో, ఎందుకంటే అది కూడా హ్యూజ్ క్రౌడ్ అరేంజ్ అవుతారు. ఎందుకంటే ఒక క్రికెట్ స్టేడియంలో ఒక మ్యాచ్ జరుగుతుందంటే దాదాపు 40,000 నుంచి 50,000 60,000 వరకు క్రౌడ్ అరేంజ్ అవుతాడు. అలాంటి వాటిని పాకిస్తాన్ కానీ టార్గెట్ చేస్తే, ఒకవేళ అలాంటి వాటిని చేయాలనుకుంటే మాత్రము ఎక్కువగా ప్రాణ నష్టం జరిగే పరిస్థితులు ఉంటాయి. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయాలన్నింటినీ కూడా క్రికెట్ అభిమానులకి కొంచెం కష్టతరంగా ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. అయితే కొంతమంది ఇంకొకలాగా మాట్లాడుకుంటున్నారు, ఎందుకు సరే ఇక్కడ యుద్ధం జరుగుతుంది కదా, మనం వేరే చోట ఆడుకోవచ్చు కదా, అంటే దుబాయ్లోనో లేదంటే ఇంకో చోట ఆడొచ్చు కదా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు అంత అవసరం లేదు. మన దేశానికి సంబంధించి ఇప్పుడు భద్రత నడుమ దేశానికి సంబంధించి అక్కడికి వెళ్ళి వేరే దేశాలు ఆడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ కూడా యాజ్ ప్యారలల్గా మన ఇండియా ప్రీమియర్ లీగ్కి ఎలా ప్యారలల్గా నడుస్తుందో పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. సో వాళ్ళు కూడా ఏమైపోయిందంటే ఈ యుద్ధానికి భయపడి ఆ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ని దుబాయ్కి షిఫ్ట్ చేసుకున్నారు. ఇప్పుడు దుబాయ్లో రిమైనింగ్ మ్యాచెస్ అని చెప్పేసి అక్కడి నుంచి ఆడాలని చెప్పేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే డిసైడ్ చేసింది. సో అలాంటి నిర్ణయాన్ని భారత్ కూడా తీసుకోవచ్చు కదా, బీసీసీఐ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి కొంతమంది క్రికెట్ అభిమానులు ఇలా కూడా మాట్లాడుతూ వచ్చారు. సరే వాళ్ళు ఏదో ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళు దాన్ని వ్యాపారంగా అనుకుంటారా లేదంటే వేరే విధంగా అనుకుంటారో వాళ్ళు ఆడుతున్నారు. కానీ భారత్కి క్రికెట్ ఎంత ఇంపార్టెంటో దానికంటే మనుషుల ప్రాణాలు ఇంపార్టెంట్ కాబట్టి, వాళ్ళ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి రిస్క్లో పెట్టే పరిస్థితి లేదు, రిస్క్లో పెట్టే పరిస్థితి ఉండకూడదు కూడా. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఎప్పుడు కూడా చాలా సీరియస్గా డిసిషన్స్ తీసుకోవాలి. యాక్చువల్గా ఆట అనేది ఇంతకు ముందు వినోదం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, ఆహ్లాదం కోసం, ఇప్పుడు అది కాస్త కమర్షియల్ అయిపోయింది. డెఫినెట్గా మారుతూ ఉంటుంది కదా, రోజులు మారుతూ ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి, ఆ బెట్టింగ్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సరే అది వేరే పార్ట్, దీనికి సంబంధించింది కాదు. కానీ భద్రతా నేపథ్యాల దృష్టిలోనే, భద్రతకు సంబంధించిన వ్యవహారాల అంశాల్లోనే బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ఎక్కడా కూడా స్టాప్ చేస్తుంది. కొంతమంది ఫేక్ ప్రాపగండా కూడా చేస్తున్నారు. బీసీసీఐ మ్యాచ్లు ఇంకా ఆపేస్తుంది, ఇంకా ఈ సీజన్ ఉండదు, మళ్ళీ నెక్స్ట్ 2026 ఐపీఎల్ సీజనే స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. అదంతా కూడా అబద్ధం. ఎక్కడా కూడా బీసీసీఐ వాయిదా వేస్తున్నామని మాత్రమే చెప్పింది, ఇంకా ఐపీఎల్ ఉండదు, రద్దు చేస్తున్నామని చెప్పేసి
చేసి చెప్పలేదు కాబట్టి ఎవరు క్రికెట్ అభిమానులు దీనికి సంబంధించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఒక నెలన్నర ఆగో మళ్ళీ దీన్ని రిట్రీవ్ చేసి ఎక్కడ పెట్టాలి, సౌత్లో పెట్టాలా, సౌత్ పార్ట్ సంబంధించి కూడా కొన్ని టీమ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఏరియాలో పెట్టి, ఎందుకంటే నార్త్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ బోర్డర్ ఉన్నటువంటి ఆ 4-5 స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆ 4-5 స్టేట్స్లో ఆడే పరిస్థితులు ఉండవు కాబట్టి దట్టు కూడా సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ కింద ఆట అనేది చాలా కాన్సన్ట్రేటెడ్గా ఆడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే దాడులకు సంబంధించిన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో ఆ పరిసర ప్రాంతాలలోని క్రికెటర్స్లో ఎవరైనా ఉన్నారనుకోండి, వేరే దగ్గరకు వచ్చి ఆడాలన్న వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఇల్లు ఎలా ఉందో ఇంట్లో ఖచ్చితంగా కదా మనం ఫ్రీ మైండ్ సెట్ లో ఉండాలి ఆడుకునేటప్పుడు. అందుకే కదా ఫ్యామిలీస్ కూడా అలౌ చేయడం మనం స్టార్ట్ చేశారు. వీళ్ళు టెన్షన్ పడద్దు, ఆ స్ట్రెస్ తీసుకోవద్దనే కదా సాధారణంగా మనం చూస్తున్న నేపథ్యం. ఇల్లు ఏమవుతుందా అని చెప్పి వీళ్ళు టెన్షన్ పడతారు, వీళ్ళు ఎలా ఆడతారని ఇంట్లో టెన్షన్ ఉన్నప్పుడు ఎట్లా ఆడగలుగుతారు, అవుట్పుట్ ఎట్లా వస్తుంది? సో రెండు వైపులా ఆలోచించి, అటు క్రికెట్ కి సంబంధించి అంటే అభిమానులకు సంబంధించి ఆలోచించి దట్లో కూడా ప్లేయర్ సేఫ్టీ. ఎందుకంటే ఐపీఎల్ అంటే ఒక మన భారతదేశానికి సంబంధించిన ప్లేయర్స్ ఒక్కలే కాదు కదా. ధర్మశాల ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఎయిర్ బేస్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. అవును ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ డిసిషన్స్ తీసుకుంది. సో వేరే దేశాలకు సంబంధించిన వ్యక్తులు కూడా కీ ప్లేయర్స్ అందరూ కూడా ఇప్పుడు ఇండియా వచ్చి స్టే చేసుకొని ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ దృష్టిని కూడా మెజర్స్లో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయాన్ని అయితే ఖచ్చితంగా అందరూ స్వాగతించాలి, కొంచెం బాధగా ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే ఇది మన భద్రత కోసం, మన భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. ఖచ్చితంగా మళ్ళీ ఐపీఎల్ మళ్ళీ జరుగుతుంది. ఇది నిరవధిక వాయిదానే కాబట్టి ఎవరు కూడా నిరాశపడద్దు అనేది మాత్రం మనం చెప్పాలి. ఇప్పుడు మన ఇంటికి వస్తున్నారు గెస్ట్లు, మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళని అక్కడ పంపించేయాలి. అందుకోసమే కదా, సో వాళ్ళ సెక్యూరిటీ కోసమే ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అనుకో. సో మంచి గుడ్ డెసిషన్ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి. మీరు అన్నట్టు ఇదేం కంప్లీట్ గా రద్దు కాదు, ఓన్లీ వాయిదా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆ పోస్ట్ పోన్ తర్వాత ఒక డేట్ చూసి మళ్ళీ రిట్రీవ్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. షెడ్యూల్ చూసుకొని, ఎందుకంటే బీసీసీఐకి ఒక షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఆ షెడ్యూల్ ప్రాతిపదికన మళ్ళీ ఎప్పుడు పెట్టాలి ఏంటి అనేది కూడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మళ్ళీ రిట్రీవ్ చేస్తాం. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.